బాలసుధాకి ఏమైనా జరిగితే దానికి కారణమైన వాళ్ళు తన భర్త వేణుగోపాల్ ఇంకా కుటుంబ సభ్యులని, అంటే తండ్రి అయిన మీరు ఇక కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ కేసులో మీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాల్సింది. అప్పుడున్న మా పరిస్థితులను బట్టి బాలాని అక్కడికి పంపించాం. ఆ తర్వాత అతను బాలాతో బాగానే ఉన్నాడు. ఒకరోజు మాకెవరికీ తెలియకుండా బాలాని తీసుకొని తను పూణేకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 1 వీక్ అవుతుంది. వేణుగోపాల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? తను తిరిగి వెళ్ళిపోయాడు అనుకుంటా. కానీ అతని ఇంట్లో వాళ్ళకు తెలియకుండా బాలాకేం జరగదు సార్. ఏదేమైనా సరే అక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి మీరు వేణుగోపాల్ ఇంటికి వెళ్ళి కనుక్కోండి. నమస్కారం అండి. వేణుగోపాల్ ఇల్లేనా? అవును. మీరెవరు? నేను ఇక్కడ నాన్న. వేణుగోపాల్ని పిలవండి. వాడు పూణేలో ఉన్నాడు, అక్కడే పనిచేస్తున్నాడు. ఏంటి సమస్య అండి? బాలసుధ ఎక్కడా కనిపించట్లేదని వేణుగోపాల్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఏదైనా సమస్య వల్ల బాలసుధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? అది సార్, అలాంటి సమస్య ఏం లేదు సార్. బాల కడుపుతో ఉంది. హాస్పిటల్కి చెకప్ కోసమే వెళ్ళింది సార్. ఆ తర్వాత తిరిగి రానే లేదు. హాస్పిటల్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తానని బాలసుధ చెప్పిందా? లేదు సార్. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వేణుగోపాల్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి బాలసుధని కొట్టి హింసించారని. ఇంట్లో పెట్టి లాక్ చేశారని కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేము కూడా మనుషులవే కదా సార్. ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టి లాక్ చేశామని చెప్పటం అదంతా జరిగే పనేనే సార్. ఎప్పుడు జరగదు, జరగకూడదు అని అనుకుంటున్న విషయాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక ఇంట్లో ఎవరున్నారు? ఈ ఇంట్లో పెద్ద ఆవిడుంది. లేదు, ఇంటికి పెద్ద ఆవిడుంది. నా భార్య జగదాంబ. అంతే కదా, నా భర్త కూడా ఉన్నారు, సతీష్ గోపాల్. ఆయన ఎక్కడ? ఇద్దరు నిద్రపోతున్నారు సార్. మేము ఇప్పుడు ఇల్లంతా సెర్చ్ చేయాలి. నువ్వు జాగ్రత్తగా సెర్చ్ చేయి. నేను తీసుకెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. అమ్మ అనిల, వీళ్ళ లోపలికి తీసుకెళ్ళు. సార్ రండి. వేణుగోపాల్ బాలసుధ మధ్యలో అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నాయా? ఎంతైనా భార్య భర్తలేక సార్, చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్నది పెద్దదని మీరు చెప్పక్కర్లా. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. చిన్నగా సమస్యలు ఉన్నాయి సార్ వాళ్ళిద్దరికి. వేణుగోపాల్ భార్యను కొట్టేవాడా? పోవే. అయ్యో పోలీసు, పరిగెత్తు. సార్ నేను కాదు సార్ అది చేసింది. ఏం చేసావు నువ్వు? మీరు ఏ కేసు కోసం నన్ను పుట్టుకోవడానికి వచ్చారో అది చేసింది నేను కాదు సార్. ఏమే, నువ్వేనా పోలీసులు తీసుకొచ్చింది? నేనేం తీసుకురాలేదు, వాళ్లే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చారు. హాల్లో ఎస్ఐ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు. నెక్స్ట్ రూమ్ ఏది? అది అటుపక్క ఉంది. అడ్డు తప్పుకోవే. ఎందుకని వాళ్ళు రూములు వెతుకుతున్నారు? వాళ్ళు ఇక్కడే ఉండిపోతారంట. అద్దెకా? అమ్మ అద్దెకి ఇవ్వటానికి ఒప్పుకుందా? అద్దెకేం కాదండి, అమ్మడానికే. అమ్మటమా? అమ్మి ఎక్కడికి వెళ్తున్నావు? సెంట్రల్ జైలుకి. ఇలా బెత్తపై చూడుకో. అందరినీ తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేయడానికి పోలీసులు ఇక్కడికి వచ్చారు. అలాగా? ఏంటి కేసు? బాలా కేసు. అయ్యో, ఏమే, వెనకున్న మెట్ల ద్వారా నేను తప్పించుకొని పారిపోతాను. నేను ఇక్కడ లేనని ఎస్ఐ చెప్తే చాలు. ఇక్కడే ఉండు. ఏంటి చూసే కదా ఇప్పుడు పోలీసు వెళ్ళాడు, బుద్ధుందో? అయ్యయ్యో, అదే నిజమే కదా. అది కాదే, ఈ బాలా కనబట్టలేదని కంప్లైంట్ ఇద్దామని మనం పొద్దునే కదా దీని గురించి మాట్లాడుకున్నాం. మనం ఆలోచించక ముందే పోలీసుని విచారణ కోసం వచ్చేసారా? మనం ఇవ్వాలనుకునే కంప్లైంట్ గురించి విచారించడానికి రాలేదు. బాలా పుట్టింటి వాళ్ళు వేణుగోపాల్ మీద ఇంట్లో వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ ని విచారించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. తనకేమన్నా జరిగిందా ఏంటి? జరిగిందో లేదో మీకే తెలుసు కదా. మీరు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి జరిగిందంతా చెప్పండి. వాసన వస్తుందవే.
కూర్చుంది. వాసన చూస్తే సమస్య అవుతుందా? తాగి మీరేం బండి నడపట్లేదు కదా వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి. త్వరగా వెళ్ళండి, లేదంటే ఇక్కడికి వచ్చి లాక్కొని వెళ్తారు వాళ్ళు. నువ్వెళ్ళు, నేను లుంగి గట్టిగా కట్టుకొని వస్తాను. అయ్యయ్యో దేవుడా, ఏదైనా సమస్య అవుతుందా? ఏంటి సార్ మీరు? వేణుగోపాల్ అమ్మాయిగా మీరు? మిమ్మల్ని ఎస్ఐ పిలుస్తున్నారు. ఎక్కడికి? సార్ బయట ఉన్నారు. ఎందుకు? అంతా తెలిస్తేనే వస్తారా? లేదు, నేను వస్తాను. అయ్యో భగవంతురా, ఇంకా ఏమేమి సమస్యలు ఎదుర్కోవాలో. బాలసుధ ప్రెగ్నెంట్ అయ్యి ఎన్నేళ్ళయింది? 3 నెలలు అవుతుంది సార్. ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు? ఇంతవరకు తను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? అదేంటి? అంతా సెర్చ్ చేశారా? రూమ్లోనే చూసాను సార్. ఏది ఏమైనా జాగ్రత్త కనిపెట్టుండు, ముఖ్యంగా ఈ ఇంటి పక్కన ఉన్న ఆ చెరువును కూడా. ఓకే సార్. ఇక్కడ నిల్చున్నారేంటి? లోపలికి రండి. అనిలా, సార్ కాఫీ తీసుకురా. ముందు మీ వచ్చిన పని చూడనివ్వండి. 3 నెలలు అయినా బాలసుధ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు? అయ్యో సార్, వేణుగోపాల్ బాలా అప్పుడు పుణేలో ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడే వారం రోజులే అయింది సార్. పుణేలో ఉన్నప్పుడు అన్ని డాక్టర్లకి చూపించారు. బాలసుధ ఇక్కడికి వచ్చే ముందు స్టేషన్లో కంప్లైంట్ రాసి ఇచ్చింది. అందులో వేణుగోపాల్ గురించి, మావయ్య బావగారి గురించి, ఇక మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. మీరు కొట్టడానికి చంపడానికి వెనకాడిన మనుషులని రాసిచ్చింది. తనకి మానసికంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న కోడలు అక్కర్లేదనుకోని తల పగలగొట్టి చంపేశారా, లేక చంపి చెరువులో పడేశారా? ఇతనెవరు? నా భర్తే సార్, సతీష్ గోపాల్. మిమ్మల్ని ఏమైనా చేయబెట్టి పిలుచుకురావాలా? వద్దు సార్. మీ ఇద్దరు తమ్ముళ్ళు కలిసేనా బాలాని పుణేకి తీసుకువెళ్ళింది? అవును సార్. చెయ్యి తీసి చెప్పు. నేను ఎలాగో మాట్లాడతాను సార్. చెయ్యి తీసి చెప్పురా. తానా సముద్రంతోనే మీరు తీసుకువెళ్ళారా? బాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఉద్యాన్నే మొదలు పెట్టావా? నేను ముందే చెప్పాను కదా సార్ ఎలాగ మాట్లాడతానని. వేణుగోపాల్ బాలసుధాన్ని ఇబ్బంది పెట్టేవాడా? పెళ్ళైన కొత్తలో కొన్ని సమస్యలు ఉన్నది నిజమే సార్, కానీ ఆ తర్వాత బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉండేవారు. ఇద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండేవాళ్ళు కాదు సార్. నిజం చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంతే కదా నాన్న? అదంతా ఊరికే చెప్తున్నారు సార్. వేణు బాలాని హింసించేవాడు. మందుకని తాగాడంటే పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు. బాలా కనిపించిన రోజు అలా ఏమైనా జరిగిందా? తన వారం నుండి ఇక్కడ లేడు సార్, పుణే వెళ్ళాడు. మిమ్మల్ని అడగలేదు, మీరు చెప్పండి. అత్తయ్య చెప్పేది కరెక్టే సార్. వేణు ఇక్కడి నుంచి వెళ్ళి 1 వారం అవుతుంది. బాలా హాస్పిటల్కి వెళ్తానని చెప్పే వెళ్ళింది. నేను తనతో కలిసి కొంత దూరం వెళ్ళాను. సార్ ఇది రివర్ పక్కన ఉన్న మెట్ల దగ్గర దొరికింది. అయ్యో అది నా చెప్పే సార్. సార్ నేను ఒక సందేహాన్ని చెప్పొచ్చా? ఈ బాలసుధ వాళ్ళ అక్క మొగుడు మనోజ్ అని ఒకడు ఉన్నాడు. బాల విషయంలో కొంచెం అక్కర ఉన్నవాడే. వాళ్ళ ప్రతి సమస్యలో వాడు తలదూరుస్తాడు. ఈ బాల కనపడకుండా పోయిన రోజు వాడు మా ఊర్లో నిలబడి ఉంటూ నా కళ్ళారా చూశాను సార్. నిజంగా నేను చూశాను సార్. వాడిక్కడికి రావడానికి ఎటువంటి అవసరం లేదు సార్. నేను అడిగినప్పుడు వాడేదో స్థలం చూడటానికి వచ్చానని చెప్పాడు సార్. ఏదో అనుమానంగానే ఉంది. వాడిని కరెక్ట్గా విచారిస్తే బాలసుధ ఎక్కడుందో మనందరికీ తెలిసిపోతుంది. ఆయన్ని చూసింది బాలసుధ మిస్ అయిన రోజేనా? అవును సార్, నేను చూశానమ్మా. నేను నేరుగా పడవెక్కి ఇక్కడికి వచ్చేసాను. నాకప్పుడే తెలిసింది బాలసుధాని పడవ దాకా వదిలిపెట్టారని. ఇది నిజం సార్. వాడక్కడ వెయిట్ చేసింది బాలసుధ కోసం మాత్రమే. బాలసుధాని పంపించిన ప్లేస్ నేను చూడాలి. అక్కడ దాకా రండి. అందులో ఉంది సార్, 2 సార్లు చూపిస్తాను. త్వరగా వెళ్ళు, సార్కి టైం లేదు. నేను వెళ్ళొస్తాను. జగదంబ, బాలసుధ కనపడకుండా పోయిన దానికి నీ పిల్లలకి ఏమన్నా జోక్యం ఉందా? జోక్యం చేసుకున్నా లేకపోయినా ఒక్క మాట నిజం, ఇక బాలసుధ సమస్య మనకు ఉండనే ఉండదు.
వినాశకాలే విపరీత బుద్ధి. ఇదిగో ఇక్కడి నుండి బోట్లో వెళ్ళింది తను. మీరు బాలసుధాని పంపించే కదా వెనక్కి తిరిగి వెళ్ళారు? అవును సార్. ఎవరు పడవా? రాజేంద్ర, వాడికి ఒక చిన్న పడవ ఉంది. రాజేంద్రని నీకెలా తెలుసు? నేనే వాడు ముందు కొట్టి వాడు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు సార్. ఇక్కడెవరైనా కాలు జారి పడ్డారంటే ఇక అంతే సార్, కిందంతా పోడికలు సార్, పైకి అస్సలు రాలేరు. కాలి జారేం పడదు, కాలుతో తంతెనగా పడేది. నేను చెప్పింది కరెక్టేనా? బాలసుధాని తీసుకువెళ్ళిన పడవ మనిషి నీ బెస్ట్ ఫ్రెండే కదా? అంత క్లోజ్ ఏమీ కాదు సార్, ఈ మందు తాగే విషయంలో మాత్రమే సార్, అంతే. బాలసుధా మిస్ అయిన రోజు ఇంచుమించు అదే సమయంలో మనోజ్ మాత్రమే కాదు, మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఎటైనా జరగచ్చు. పోలీసుల్ని ఊటి తిప్పించకుండా జరిగింది జరిగినట్టు చెప్తే నీ ఒంటి మీద దెబ్బలు తప్పుతాయి. దానికి నేను బాలసుధాని తీసుకెళ్లిన బోట్ మనిషి పేరు ఏం చెప్పావు? రాజేంద్రన్. 5 ఏళ్లుగా పడవ నేను ఇక్కడే నడుపుతున్నాను సార్. బాలసుధాతో పాటు గుర్తు తెలియని మనుషులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని నాతో చెప్పారు. మీరు దింపే సమయాన అటుపక్క ఎవరైనా ఉన్నారా? నేను సరిగా చూడలేదు సార్. బాగా ఆలోచించి చూడు, ఇంతకు ముందు చూడని మనిషి ఎవరైనా. అలాంటి వాళ్ళు ఎవరు గుర్తుకు రావట్లేదు సార్. ఓకే, అవసరమైతే స్టేషన్ పిలుస్తాను. నేను వస్తాను సార్. మనోజ్ కుమార్ వాళ్ళు ఇల్లేనా? అవునండి. అత్తయ్య, మనోజ్ లేరా? ఆఫీస్ నుండి రాలేదండి. ఏంటి సార్? బాలసుధ వాళ్ళ అక్కయ్యనా మీరు? అవును. బాలసుధ 2 రోజుల నుంచి మిస్సింగ్. హాస్పిటల్కి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరింది, అప్పటి నుండి మిస్ అయింది. ఈ విషయానికి సంబంధించి మనోజ్తో కొన్ని విషయాలు అడగటానికి వచ్చాను. ఆయన ఆఫీస్ నుండి వచ్చే టైమేనండి. బాల కనపట్టలేదని ఇక్కడికి వచ్చి మీరు అడిగితే మేమేం చెప్పాలి? అవసరమైనప్పుడు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే కదా. మనోజ్ రానివ్వండి, అంతకంటే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మనోజు బాల వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేవాళ్ళు? కలిసిమెలిసి ఉంటారా లేక? అక్కడ ఏం జరిగినా కూడా మనోజ్ సాయంగా ఉంటాడు. నేను అడిగింది ఈవిడ్ని. మీ పేరేంటి? జయసుధా. జయసుధా, చెప్పు. మనోజ్కి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఏవైనా జరిగాయా? ఏదున్నా సరే ఆయన మొహానే చెప్పేసే అలవాటుంది. బాల విషయంలో మా ఇంట్లో వాళ్ళు చేసింది తప్పని ఆయన అప్పుడే మొహం మీదే చెప్పేశారు. అంటే బాలసుధాని వేణుగోపాల్తో పంపించడానికి మనోజ్కి అభ్యంతరం ఉందా అని అడుగుతున్నాను. అవునా? నాకు అలా అనిపించడం లేదే. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళతో వేణుగోపాల్తో గొడవపడి మనోజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాట నిజమేనా? దానికి కారణం ఏంటి? ఆ రోజు ఆయన అలిగి వెళ్ళిపోవటానికి కారణం మీ చెల్లి బాలసుధ వల్లే కదా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు. బాలసుధని వేణుగోపాల్ అనే దుర్మార్గుడితో పంపటం మనోజ్కి ఇష్టం లేదు సార్. దానికి కారణం బాలసుధని సొంత చెల్లెల్లా చూసుకుంటాడు కాబట్టి. భార్య చెల్లెలతో మనోజ్కున్న రిలేషన్షిప్ ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక విషయం అడుగుతాను. బాలసుధాకి మనోజ్కి మధ్య ఏదైనా అక్రమ సంబంధం ఉందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనోజేనా? అవును. మీకు విషయం అంతా తెలిసిందనుకుంటా. సారీ సార్, నాకేమీ అర్థం కావట్లా. మీ భార్య చెల్లెలు బాలసుధ కనిపించట్లేదని ఇప్పటి వరకు మీకు తెలియదా? మీరు చెప్పేటప్పుడే నాకు అర్థమవుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. నాకెలా తెలుస్తుంది సార్? 5-6 నెలలుగా తన హస్బెండ్తో తను పూణేలో ఉండింది. ఈ ఊరికొచ్చి 1 నెలే అవుతుంది. మాకిప్పుడు ఆ ఫ్యామిలీతో ఏ కనెక్షను లేదు.
వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ అన్ని విషయాలు మీకు బాగానే తెలుస్తున్నాయి. బాలసుధాకి నీకు ఎలాంటి సంబంధం లేకపోతే ఇంత కరెక్ట్ అయిన డీటెయిల్స్ నీకు ఎలా దొరుకుతున్నాయి? ఎక్కడి నుంచి దొరికింది చెప్పు. ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టే. అంతేగాని నీకు వేరే ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, అంతేనా? ఇలా చూడు మనోజ్, పోలీసుల దగ్గర నిజం దాచిపెట్టి అనవసరంగా ఒళ్ళు హోనం చేసుకోకు. నిన్ను పోలీస్ స్టేషన్కి రప్పించి నాకు అడగటం చేతకాక కాదు. సార్, మీరు అనుకున్నట్టు బాలసుధ గురించి నాకు ఏ విషయం తెలీదు. నో, మీకు అన్నీ తెలుసు. బాలసుధ ఎక్కడుందో నీకు బాగా తెలుసు. సార్ ప్లీజ్, నాకు దాని గురించి ఏ విషయం తెలీదు. దాంట్లోకి లాక్కండి. ఓకే, అయితే నీకు బాగా తెలిసిన విషయమే నేను అడుగుతాను. బాలసుధ కనిపించకుండా పోయి 2 రోజులైంది. కరెక్ట్గా చెప్పాలంటే 17వ తారీఖు బుధవారమే తన అత్తగారింటి దగ్గర నుండి హాస్పిటల్కి బయలుదేరింది. తాను ఒంటరిగా వెళ్తానని ఒంటికేసి మరీ బయలుదేరింది. 17వ తారీఖు బుధవారం ఉదయం 10-11 గంటల మధ్య మీరు ఎక్కడున్నారు? చెప్పండి, ఆ సమయం మీరు ఎక్కడున్నారు? మీరెందుకు వాళ్ళ ఊరు వెళ్ళారు? టెల్ మీ, ఆ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమండి, మీరు బాలా వాళ్ళ ఊరికి వెళ్ళారా? మనో, నువ్వు అక్కడికి వెళ్ళావా బాబు? వెళ్ళాను. వాళ్ళ ఊర్లో మిమ్మల్ని చూసిన సాక్ష్యం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళింది బాలసుధాని చూడటానికేగా సార్? లేకపోతే నువ్వు చెప్పడం వల్లేనా బాలసుధ ఎవరు తోడు లేకుండా ఒంటరిగా హాస్పిటల్కి వెళ్తానని ఇంటి నుండి బయలుదేరిందా? నన్ను నమ్మండి సార్, నేను అక్కడికి వెళ్ళింది అన్నమాట నిజమే. కానీ బాలసుధని చూడటానికో మాట్లాడడానికో వెళ్ళలేదు. మా కంపెనీ స్టార్ట్ చేసే ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం కొన్ని స్థలాల్లో ప్రాపర్టీ చూసాం. ఆ విషయం గురించి అక్కడ డిస్కస్ చేయడానికే నేను వెళ్ళాను. బాలసుధ మిస్ అయిన రోజే నిజంగా బిజినెస్ విషయం మాట్లాడతానికనే అక్కడికి వెళ్ళావని నేను నమ్మాలి, అంతేనా? కావాలంటే మీరు కంపెనీ మేనేజర్ దగ్గర అడగచ్చు. మేము ఒకటిగానే వెళ్ళాం, ఒకటిగానే వచ్చాం. దానికి మధ్యలో నేను బాలనేం చూడలేదు. మనోజ్, నిజం చెబుతానికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి ఆఖరికి నువ్వే నేరస్తులని తెలిస్తే ఇక జన్మకి నేను వదిలిపెట్టేదే లేదు. బాలా మిస్సింగ్ కేసులో నాకు ఏ సంబంధం లేదు సార్, నిజం. దాన్ని కనిపెట్టడానికి నేను హెల్ప్ చేస్తాను. ప్రస్తుతం పోలీసుల పనులు మీరేం చేయక్కర్లా. రమేష్ సార్, ఇతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకో. ఆ ఫోన్ అతనికి ఇవ్వు. కాల్ లిస్ట్ చెక్ చేసిన తర్వాత ఫోన్ వచ్చి తీసుకెళ్ళు. అన్ని విధాలుగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కనిపెట్టలేకపోతే నువ్వే ఎరుక్కుంటావు. జయ, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం తనతో చెప్పలేదా? ముందు నువ్వు తనకి సర్ది చెప్పు. భగవంతుడా, బాల విషయంలో సెంటిమెంట్ గా మాట్లాడి ప్రతి విషయంలోనూ మీరు వ్యతిరేకిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. సరిపోయింది, ఇలాంటిదేదో జరుగుతుందనే నేను అనుకున్నాను. నువ్వేమనుకుంటున్నావు? బాలని నేను తీసుకెళ్లి దాచిపెట్టానా? లేకపోతే తను ఎక్కడికి వెళ్ళినట్టు?
ప్రతిరోజు ఏ విషయం జరిగినా నా దగ్గరికి వచ్చి చెప్పే మీరు బాలసుధ వాళ్ళ ఊరు వెళ్ళిన విషయం ఎందుకు చెప్పలేదు? అంటే అందులో ఏదో విషయం ఉంది. జయ చెప్పుకొని ఉంటూ తప్పే. బిజీగా ఉండి మర్చిపోయాను. పోలీసులతో అక్కర్లేదు, కనీసం నాతో నిజం చెప్పొచ్చుగా. ఇలా చూడండి, బాల ఇప్పుడు ఎక్కడుంది? మీరు దాన్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళండి. నా దగ్గర సమాధానం లేదు. నాకంటే ముఖ్యం నా చెల్లెలేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేనా నువ్వు 5 సంవత్సరాల మన జీవితంలో ఇదే నువ్వు అర్థం చేసుకుంది?